వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్. మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం సబ్జెక్ట్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. లైక్ సబ్జెక్ట్ చూసాము, తర్వాత బిహేవియర్ సబ్జెక్ట్ చూసాము అండ్ రిప్లై సబ్జెక్ట్ చూసాము. మనకి లాస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే అసింగ్ సబ్జెక్ట్. ఓకే, టుడే అవర్ ఎపిసోడ్ ఈస్ అబౌట్ టు అసింగ్ సబ్జెక్ట్. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ అన్ని ఎప్పుడు వాడతామంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటా ట్రాన్స్మిట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, రిలేషన్ లేనప్పుడు ఈ సబ్జెక్ట్స్ అనేది వాడతాం. ఓకే, ఈ అన్ని సబ్జెక్ట్స్ అనేవి మనం RxJS నుంచి యూజ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో నా లెట్ మీ టేక్ ఇట్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ప్రజెంట్ మనం విజువల్ స్టూడియో కోడ్లో ఉన్నాం. మన అప్లికేషన్ రన్ అవుతా ఉంది. బ్రౌజర్లో ఏమొస్తా ఉందంటే దిస్ ఈస్ వాట్ వీఆర్ గెటింగ్ ఇట్. ఓకే, నా లెట్ మీ జస్ట్ start writing the notes for async subject. Okay, before we start, okay, let me create async. మనము థియరీ చూద్దాం. ఓకే, కీ ఇంపార్టెంట్ పాయింట్స్ async subject. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే need to import from RxJS. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే it won't have initial value ఉండదు. ఓకే, సో పాయింట్ నెంబర్ 3 ఏంటంటే if observable is not emitting the complete signal, then the subscription will not receive the last emitted value before complete. ఓకే, సో ఏం చేసాము మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ RxJS నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్ వోంట్ హ్యావ్ ఇనిషియల్ వాల్యూ అనేది ఉండదు. ఓకే, తర్వాత మనం ఏంటి, ఇఫ్ అబ్జర్వబుల్ ఈస్ నాట్ ఎమిటింగ్ ది కంప్లీట్ సిగ్నల్. ఒక అబ్జర్వబుల్ అనేది కంప్లీట్ సిగ్నల్ ఎమిట్ చేయకపోతే దెన్ ది సబ్స్క్రిప్షన్ విల్ నాట్ రిసీవ్ ది లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ బిఫోర్ కంప్లీట్ సిగ్నల్. ఓకే, ఇప్పుడు రియల్గా చూద్దాం. ఓకే, ఎలా వర్కౌట్ అవుతుందో. సో లెట్ మీ కమెంట్ ఇట్. సో ఫస్ట్ ఏంటి, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో మనం ఏం చేస్తున్నామంటే async subject డాలర్ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను ఈక్వల్ టు న్యూ async సబ్జెక్ట్. చూడండి, async సబ్జెక్ట్ అనేది RxJS నుంచి ఇంపోర్ట్ చేసుకున్న సజెషన్ వస్తుంది. ఓకే, సో ఇలా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. ఇనిషియల్ వాల్యూ లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను విత్ హెల్ప్ ఆఫ్ నౌ async subject డాట్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ఓకే, సో మనకు వచ్చే వాల్యూస్ ఏమన్నా అది ఎమిట్ చేసే వాల్యూస్ అవన్నీ అనుకోండి, లాగ్ ప్రింటెడ్ వాల్యూస్. ప్రజెంట్ మనకు తెలుసు ఏంటంటే async సబ్జెక్ట్కి ఇనిషియల్ వాల్యూ ఉండదు అండ్ ఆల్సో వీఆర్ నాట్ ఎమిటింగ్ ఎనీథింగ్. సో ఈ వాల్యూ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి ఏమి రాదు. సో లెట్స్ సీ దట్ అవుట్పుట్. సో అవుట్పుట్ చూడాలంటే ఇన్స్పెక్టర్కి వెళ్ళాలి, ఎందుకంటే కన్సోల్లో రాస్తున్నాం కాబట్టి. లెట్ మీ గో టు ద కన్సోల్. చూడండి, మనకైతే అవుట్పుట్ అవ్వట్లేదు. నేను ఇప్పుడు ఎమిట్ చేస్తాను వాల్యూ. ఓకే, async సబ్జెక్ట్ డాట్ ఎలా ఎమిట్ చేస్తాం, విత్ హెల్ప్ ఆఫ్ నెక్స్ట్. నేనేమి ఎమిట్ చేస్తున్నాను, 23 అనే వాల్యూని ఎమిట్ చేస్తున్నాను. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్. ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా, అవుట్పుట్ ఇప్పటికీ రాదు. ఎందుకనంటే ఈవెన్ ఎమిట్ చేసినా కానీ కంప్లీట్ సిగ్నల్ చేయాలి. ఆ అబ్జర్వర్ అనేది కంప్లీట్ సిగ్నల్ ఎమిట్ చేయాలి. ఓకే, చెక్ చేద్దాం ఒక అవుట్పుట్. చూడండి, అవుట్పుట్ అయితే ఏం రావట్లేదు. ఇప్పుడు నేను కంప్లీట్ సిగ్నల్ చేస్తాను, async subject డాట్ కంప్లీట్. ఓకే, అంటే ఇప్పుడు అబ్జర్వర్ ఏం చేసింది, కంప్లీట్ సిగ్నల్ ఎమిట్ చేసింది కాబట్టి లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ దీని ముందున్న వాల్యూ అంటే 23, అవుట్పుట్ 23 వస్తుంది మనకి. చూడండి 23 అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక వాల్యూని ఎమిట్ చేస్తాను. ఓకే, బిఫోర్ కంప్లీట్. ఈ వాల్యూ 2 అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, నేను ఏం చెప్పాను, కంప్లీట్ అనేది ఉండాలి, ఖచ్చితంగా కంప్లీట్ సిగ్నల్ ఎమిట్ చేసి ఉండాలి. ఎమిట్ చేసి ఉంటే దాని పైన ఉన్న అంటే దాని ముందు ఎమిట్ చేసిన వాల్యూ లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ ఇప్పుడు ఏంది, దీని ప్రకారం 2. ఓకే, సో సేవ్ ఇట్. లెట్ మీ గో అండ్ చెక్ ఇట్. చూడండి 2 వస్తాను. ఇప్పుడు నేను సమ్ వాల్యూ ఐ విల్ లిమిట్ ఆఫ్టర్ ది కంప్లీట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 90 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది మనకు అవుట్పుట్, ఒక్కసారి కంప్లీట్ అయిపోయినాక అబ్జర్వర్ కంప్లీట్ అనే ఒక సిగ్నల్ ఎమిట్ చేసినాక తర్వాత ఏమి ఇచ్చినా కానీ అది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, నా లెట్ మీ చెక్. సో మనకు అవుట్పుట్ ఏ రావాలి, 2 రావాలి. ఓకే, సో చూడండి 2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఇక్కడ కట్ చేసి నేను ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తర్వాత పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి, కంప్లీట్ సిగ్నల్ ఉంది కాబట్టి లాస్ట్ టైం ఇచ్చేసిన వాల్యూ ఏంటి, 90. సో మనకు 90 వస్తుంది. చూడండి 90 వస్తుంది. ఓకే,
సో దిస్ ఈజ్ అబౌట్ ది async సబ్జెక్ట్. async సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఇట్ నీడ్స్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ RxJS. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇనిషియల్ వాల్యూ అండ్ ఇఫ్ అబ్జర్వర్ ఈస్ నాట్ ఎమిటింగ్ ద కంప్లీట్ సిగ్నల్ని ఎమిట్ చేయకపోతే దెన్ ది సబ్స్క్రిప్షన్ విల్ నాట్ రిసీవ్ ది లాస్ట్ ఎమిటెడ్ వాల్యూ బిఫోర్ ది కంప్లీట్ సిగ్నల్. సో ఇదండి. ఓకే, సో ఇది మనము రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ సబ్జెక్ట్ వాడాలి. ఓకే, నార్మల్ సబ్జెక్ట్ వాడాలా, బిహేవియర్ సబ్జెక్ట్ వాడాలా, లేకపోతే రిప్లేస్ సబ్జెక్ట్ వాడాలా, async సబ్జెక్ట్ ఎప్పుడు వాడాలంటే ఒకసారి అబ్జర్వర్ అనేది కంప్లీట్ సిగ్నల్ లిమిట్ చేస్తే అంటే కంప్లీట్ అయిపోయింది, ఐ హ్యావ్ ఎమిటెడ్ ఆల్ ద వాల్యూస్ అని ఒక కంప్లీట్ సిగ్నల్ ఇస్తేనే మనం అది సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. సో ఇది రిక్వైర్మెంట్. ఓకే, ఎప్పుడైనా మీకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటే కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఈ యొక్క async సబ్జెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ async సబ్జెక్ట్ అండ్ మీకు నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ యువర్ సపోర్ట్ ఇస్ మచ్ నీడెడ్ టు మీ అండ్ థ్యాంక్ యూ.